Yeah, good morning, all. Today we'll discuss about files concept. See, what exactly the file? The file is a permanent storage medium in which we can store the data permanently. అంటే దట్ మీన్స్ మనం ఇప్పుడు ఆల్రెడీ మనం C++ ఎడిటర్ ఓపెన్ చేసి మనం ప్రోగ్రామ్ రాస్తున్నాము. ఓకే, దాన్ని సేవ్ చేస్తున్నాం. అంటే ప్రోగ్రామ్ పర్మనెంట్గానే సేవ్ అయింది కదా. సి ఏంటంటే ఫైల్ నేమ్ ఇచ్చి .c అని చెప్పేసి మనం సేవ్ చేస్తున్నాం. అంటే ప్రోగ్రామ్ పర్మనెంట్, నో ప్రాబ్లం. అయితే ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏదైతే రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ అనేది మాత్రం టెంపరీ. అది దేంట్లో స్టోర్ అవుతుంది? మనకి ర్యామ్లో స్టోర్ అవుతుంది, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. అంటే అది ఏంటంటే అదంతా టెంపరీ డేటా అనమాట. ఓకే, సి మనం ఆ ప్రోగ్రామ్ ఎన్ని టైమ్స్ అయినా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఏ ఇన్పుట్ ఇస్తే డిఫరెంట్ ఇన్పుట్ బేస్డ్ ఆన్ దట్ ఇన్పుట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవుట్పుట్ మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, సి అయితే మనకి డేటా పర్మనెంట్గా కావాలి. ఓకే, మనం పర్మనెంట్గా స్టోర్ చేయాలి అంటే మనకి ఏంటంటే ఫైల్స్ అనే కాన్సెప్ట్ని మనం యూస్ చేస్తాం. ఓకే, బై యూజింగ్ దట్ ఫైల్స్ వీ కెన్ స్టోర్ ద డేటా పర్మనెంట్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ క్లాస్లో మనం స్ట్రక్చర్స్ యూనియన్స్ చూసాం కదా. దట్ మీన్స్ అందులో స్టూడెంట్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ టోటల్ సి తీసుకున్నాము. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఆటోమేటిక్గా మనకి ఆ డేటా సి డిస్ప్లే చేసింది అవుట్పుట్ స్క్రీన్ మీద. మళ్ళీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, మళ్ళీ కొత్త ఇన్పుట్ ఏదైతే ఇస్తామో ఆ ఇన్పుట్ని తీసుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ డిస్ప్లే చేస్తుంది. అంటే ఇంతకుముందు ఉన్న రిజల్ట్, నెక్స్ట్ వచ్చిన రిజల్ట్ రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే బేస్డ్ ఆన్ యువర్ ఇన్పుట్. ఎందుకంటే మనకి ప్రోగ్రామ్ పర్మనెంటే, కానీ మనకు వచ్చే అవుట్పుట్ మాత్రం టెంపరీ. అంటే దట్ మీన్స్ ఏదైతే ఒక అవుట్పుట్ ఉందో దాన్ని కూడా మనం పర్మనెంట్గా స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు యూ క్యాన్ గో విత్ ఫైల్స్ ఈజ్ ద కాన్సెప్ట్. ఓకే, అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా ఏంటంటే ఎర్లియర్ డేస్లో C++ అవి ఉండేటప్పుడు ఏంటంటే మనకి డేటా పర్మనెంట్గా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఫైల్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవాల్సి వచ్చేది. అయితే పర్మనెంట్గా స్టోర్ చేయడానికి కూడా మనం వీ హ్యావ్ టు రైట్ దట్ కాంప్లెక్స్ లాజిక్ అనమాట. లెంగ్దీ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ కాంప్లెక్స్ లాజిక్ ఇంప్లిమెంట్ చేసి మనకి మనం ఫైల్లో డేటాని స్టోర్ చేయడం కానీ రిట్రీవ్ చేసుకోవడం కానీ ఇవన్నీ రాయాల్సి వచ్చేది. అండ్ తర్వాత మనకి ఏమైందంటే డేటాబేసెస్ అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఈ ఫైల్స్ మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు. ఓకే, ఫైల్స్ అనేది సపరేట్గా ఏదైనా ప్రాజెక్ట్ డెవలప్ చేసినప్పుడు మళ్ళీ మనం సపరేట్గా డేటా పర్మనెంట్గా స్టోర్ చేయడానికి ఫైల్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా పోయిందనమాట. ఓకే, అంతా కూడా ఇప్పుడు డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది, పర్మనెంట్గా డేటాబేస్లో స్టోర్ అయిపోతూ ఉంటుంది. కాకపోతే ఆ డేటాబేస్ అనేది లేనప్పుడు మనకి ఫైల్స్ మీదే డిపెండ్ అవ్వాల్సి వచ్చేది అనమాట. ఓకే, దట్ ఆల్సో ఫైల్స్ ఆల్సో యూ మస్ట్ బి ఇంప్లిమెంట్ అట్ దట్ టైం. బట్ రైట్ నౌ కాన్సెప్ట్ వైజ్ వీ హ్యావ్ టు నో అబౌట్ దట్. కాన్సెప్ట్ వైజ్ తెలుసుకుంటే చాలు. ఓకే, ఇప్పుడు ఒక డేటా ఏదైతే ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చే అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని పర్మనెంట్గా స్టోర్ చేయాలనుకున్నప్పుడు దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్స్ టు స్టోర్ ద డేటా పర్మనెంట్లీ దెన్ యూ కెన్ గో విత్ ఫైల్స్ ఈజ్ ద కాన్సెప్ట్ అనమాట. అయితే ఫైల్స్లో మనకి ఏంటంటే ఫైల్ వీఆర్ గోయింగ్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫైల్ రిలేటెడ్ ఆపరేషన్స్. అవేంటి చూద్దాం. అందులో క్రియేటింగ్ ఏ ఫైల్, నెక్స్ట్ opening a existing file, reading file from reading data from file. Okay, next writing data into the file, moving a file from one location to another location, and closing a file. Okay, writing data into a file, moving to a specific location, like that. Okay, observe చేయండి.
అంటే కామన్గా చేసే ఫైల్ రిలేటెడ్ ఆపరేషన్స్ ఏంటంటే సి ఫైల్ క్రియేషను, నెక్స్ట్ సి ఫైల్ ఓపెనింగ్, రీడింగ్ డేటా ఫ్రమ్ ఫైల్, రైటింగ్ డేటా ఇంటూ ఏ ఫైల్, మూవింగ్ ఫైల్ లొకేషన్ అండ్ క్లోజింగ్ ఫైల్ లొకేషన్. అయితే ఈ ఫైల్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు ఏంటంటే సి కొన్ని ఫైల్ ఓపెనింగ్ మోడ్స్ అనేవి మనకి నెససరీ అనమాట. సి మీకు ఇవి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం, జస్ట్ ఎ మినిట్. సి మనం ఈ ఫైల్ ఆపరేషన్స్ మనం చేయాలి అంటే మనకి ఏంటంటే కొన్ని ఫైల్ ఆపరేటింగ్ మోడ్స్ ఉన్నాయన్నమాట. అది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇవి బాగా యూజ్ అవుతాయి. దట్ మీన్స్ ఫైల్స్ మీద కూడా మీకు ఒక దట్ మీన్స్ 1 or 2 క్వశ్చన్స్ మీకు వస్తాయి అనమాట. ఓకే, ఫైల్ ఓపెనింగ్ మోడ్స్ ఏంటంటే ఆర్ ఓకే రీడ్ మోడ్ అనమాట. రీడ్ మోడ్ అనేది ఏంటంటే సి మనం ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేయడానికి మనం రీడ్ మోడ్ అనేది వాడతాం. ఓకే, రీడింగ్ డేటా ఫ్రమ్ ఫైల్, రీడింగ్ డేటా ఫ్రమ్ ఫైల్ అనమాట రీడ్ మోడ్ అంటే. చూడండి, డబ్ల్యూ రైట్ మోడ్ అంటే ఇట్ విల్ రైట్ డేటా టు ద ఫైల్, రైటింగ్ డేటా టు ద డేటా ఇన్ టు దట్ ఫైల్ అనమాట. నెక్స్ట్ ఏ అంటే అపెండింగ్ మోడ్. అపెండింగ్ మోడ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మనం ఒక ఫైల్లో కొంత టెక్స్ట్ రాసిన తర్వాత అందులో ఉన్న డేటాని దట్ మీన్స్ ఆల్రెడీ కొంత డేటా ఉంది, దానికి ఎక్స్టెన్షన్ ఇంకా డేటా మనం రైట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తామంటే కొంత డేటాని మళ్ళీ యాడ్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ గో విత్ అపెండింగ్ మోడ్ అనమాట. అయితే రైట్ మోడ్ ఉంది కదా, రైట్ మోడ్ ఏం చేస్తుందంటే మనకి ఎప్పుడైనా కొత్త డేటా మనం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్లో మనం డేటా రాస్తే రైట్ మోడ్ ఏం చేస్తుందంటే పాత డేటాని డిలీట్ చేసేసి కొత్త డేటాని ఓవర్ రైట్ చేస్తుంది అనమాట. కానీ అపెండ్ మోడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఆల్రెడీ ఫైల్లో మనకు డేటా ఉందనుకోండి, అయితే నెక్స్ట్ రాసే డేటా నెక్స్ట్ లైన్లో నుంచి దట్ మీన్స్ ద ఎండింగ్ లొకేషన్ నుంచి మనకి డేటాను రైట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అపెండింగ్ మోడ్. మన ఫైల్ రిలేటెడ్ ఆపరేషన్స్లో మనం ఏం చేస్తామంటే ఈ ఫైల్ ఆపరేటింగ్ మోడ్స్ అని మనం వాడతాం. రీడ్ మోడు, రైట్ మోడు, అపెండింగ్ మోడ్. ఓకే, అపెండింగ్ మోడ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫ్యూ మోర్ ఉంటాయి, ఆర్ ప్లస్, దట్ మీన్స్ రైట్ ప్లస్, ఏ ప్లస్. ఫ్యూ మోర్ అపెండింగ్ మోడ్స్. ఇవి థియరిటికల్గా జస్ట్ యూ హ్యావ్ టు స్టడీ దట్ వన్. ఫ్రీక్వెంట్గా మనం వాడేది రీడ్ మోడ్, రైట్ మోడ్ అండ్ అపెండింగ్ మోడ్ ఏ. ఓకే, ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు జస్ట్ యూ కెన్ గో విత్ రీడ్ మోడ్, రైట్ మోడ్, అపెండింగ్ మోడ్. నెక్స్ట్ ఉన్నాయి కదా ఆర్ ప్లస్, డబ్ల్యూ ప్లస్ అండ్ ఏ. ఓకే, ఏ ప్లస్. ఇవి కూడా మనం ఎగ్జామినేషన్లో రాయాల్సి ఉంటుంది. ఓకే, బోత్ ఆర్ అంటే దట్ మీన్స్ ఇవి కూడా సేమ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాయి కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు సమ్వాట్ యాడెడ్ ఫర్ దట్. ఓకే, చూడండి, ఈ ఫైల్ హ్యాండ్లింగ్స్లో మనం ఏంటంటే ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవి దట్ మీన్స్ ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. ఈ ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్లో మనకి ఏంటంటే చూడండి, ఎఫ్ ఓపెన్ ఇట్ విల్ ఓపెన్ ఏ ఫైల్, ఎఫ్ క్లోజ్
it will be close the file. చూడండి, f put c, it will write a character in a file. See, f get c, it will read a data from a file. Get c, it is used to read character into a file. Put c, it is used to write a character in a file. Okay. See, ఇవి ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అనమాట. ఓకే, ఇవి ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. అయితే ఇక్కడ మనం ఎఫ్ ఓపెన్, ఎఫ్ క్లోజ్ ఇవి ఫ్రీక్వెంట్గా వాడతాం. ఓకే, చూడండి, ఇక్కడ మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు సో ఫైల్ పాయింటర్ అనేది మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం. The file pointer is a pointer variable which can be stored the address of a special file. Special కాదు, specific file. That means it is based upon the file pointer. A file will be opened here. File pointer, a file gets opened here. Okay, అంటే మనకి ఫైల్ పాయింటర్ అనేది మన ఫైల్ హ్యాండ్లింగ్, దట్ మీన్స్ ఫైల్ రిలేటెడ్ ఆపరేషన్స్లో మనకి ఫైల్ పాయింటర్ అనేది మేజర్ రోల్ పెర్ఫామ్ చేస్తుంది అనమాట. ఈ ఫైల్ పాయింటర్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఫైల్ క్రియేట్ చేస్తుందో దాని అడ్రస్ని స్పెసిఫై చేస్తుంది అనమాట. ఓకే, సో ఏదైతే ఫైల్ క్రియేట్ చేస్తుందో ఆ ఫైల్ యొక్క అడ్రస్ని ఇది ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఇది ఫైల్ పాయింటర్. ఓకే, మనం ఒక ఫైల్ పాయింటర్ డిక్లరేషన్ ఏంటంటే ఫైల్ ఈజ్ ద కీవర్డ్. ఆస్ట్రిక్ పాయింటర్ వేరియబుల్, ఏ నేమ్ రాసినా పర్వాలేదు. సో ఇది ఫైల్ పాయింటర్ డిక్లరేషన్ అనమాట. ఫైల్ ఈజ్ ద కీవర్డ్, ఆస్ట్రిక్ పాయింటర్ వేరియబుల్ నేమ్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫైల్ పాయింటర్. ఫైల్ ఆస్ట్రిక్ పి. ఆస్ట్రిక్ పి అంటే దట్ మీన్స్ ఇది ఉంది కదా, ఇది ఇప్పుడు ఫైల్ పాయింటర్ అయింది. ఓకే, how to open the file system. ఓకే, ఇక్కడ ఫైల్ని ఓపెన్ చేయాలి అంటే చూడండి, సింటాక్స్ ఇది కొంచెం లెంగ్తీగా ఉంటుంది కానీ పర్లేదు, రాసేయచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఫైల్ పాయింటర్ ఆల్రెడీ ఈ స్టెప్లో మనం ఫైల్ పాయింటర్ క్రియేట్ చేసాం కదా. చూడండి, ఇక్కడ హౌ టు ఓపెన్ ఏ ఫైల్, ఒక ఫైల్ ఓపెన్ చేయాలి అంటే మనం ఇక్కడ దట్ మీన్స్ సింటాక్స్ ఏంటంటే ఫైల్ పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, ఫైల్ పాయింటర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ ఆఫ్ ఫైల్ నేమ్ అండ్ మోడ్. ఎఫ్ ఓపెన్ ఆఫ్ ఫైల్ నేమ్ అండ్ మోడ్. ఓకే, అబ్జర్వ్ చేయండి. ఎఫ్ ఓపెన్ ఎందుకు? ఫైల్ ఓపెన్ చేయడానికి. మోడ్ అనేది ఏంటి? ఇక్కడ ఫైల్ నేమ్ అనేది మనం ఏ నేమ్ ఇస్తే అది ఫైల్ నేమ్. మోడ్ అనేది అపెండ్ మోడా, రీడ్ మోడా, రైట్ మోడా. రీడ్ మోడ్ అంటే రీడింగ్ ద డేటా, రైట్ మోడ్ అంటే రైటింగ్ ద డేటా, అలా అనమాట. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ లైన్లో FP is equal to F open of sample.txt అనే, అంటే నేను ఇక్కడ శాంపుల్ అనే ఒక టెక్స్ట్ ఫైల్ని W మోడ్లో ఓపెన్ చేస్తున్నాను. అదేంటి? రైట్ మోడ్. అంటే ఆ ఫైల్లోకి మనం డేటా రైట్ చేయొచ్చు అనమాట. డేటా రాయడానికి దట్ మీన్స్ మనం రైట్ మోడ్ అనేది తీసుకున్నాం. అంటే ఎఫ్ ఓపెన్ ఏం చేస్తుంది మనకి? సిస్టంలో sample.txt అనే ఫైల్ని
రైట్ మోడ్లో ఓపెన్ చేస్తుంది. ఓకే, సి హౌ టు క్లోజ్ ద ఫైల్. సి మనం డేటా రైట్ చేసిన తర్వాత ఫైనల్గా ఏం చేయాలి, మనం డేటాని క్లోజ్ చేస్తాం, అదే ఫైల్ని క్లోజ్ చేయాలి కదా. ఫైల్ క్లోజ్ చేయడానికి ఫైల్ క్లోజ్, ఎఫ్ క్లోజ్ ఆఫ్ ఫైల్ పాయింటర్, ఎఫ్ క్లోజ్ ఆఫ్ ఫైల్ పాయింటర్. అబ్జర్వ్ చేయండి. సి అంటే ఫైల్ పాయింటర్ ఏదైంది, ఎఫ్ అనేది ఫైల్ పాయింటర్ అయింది. సి ఎఫ్ ఓపెన్ ఆఫ్, సి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ ఆఫ్ శాంపుల్ టీఎక్స్టీ కమ మోడ్ ఇస్ రైట్ మోడ్ కదా. అంటే ఏమవుతుంది, ఎఫ్పి అంటే శాంపిల్ ఫైల్ అని మీనింగ్. ఓకే, సో ఆ ఫైల్ని మనం క్లోజ్ చేసేయడానికి ఎఫ్ క్లోజ్ ఆఫ్ ఫైల్ పాయింటర్. ఓకే, అంటే నెక్స్ట్ లైన్లో చూడండి, ఎఫ్ క్లోజ్ ఆఫ్ ఎఫ్పి ఫైల్ పాయింటర్ని పాస్ చేస్తే చాలు ఆ ఫంక్షన్కి, ఆటోమేటిక్గా ఫైల్ క్లోజ్ అయిపోద్ది అనమాట. ఓకే, చూడండి. See how to write a data into that file. Okay. See, ఇది సింటాక్స్. చూడండి. See, ఫస్ట్ యాజ్ యూజువల్ మనకు రోజు తెలుసు కదా, సే మెయిన్ ఫంక్షను అండ్ ఆల్రెడీ మనం ఫైల్ పాయింటర్ క్రియేట్ చేయాలి. ఫైల్ ఆస్ట్రిక్ ఫైల్ పాయింటరు. నెక్స్ట్ మీకు కావాల్సిన డేటా టైప్స్ వేరియబుల్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలనుకుంటే క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ ఫైల్ పాయింటర్ ఈక్వల్స్ టు ఎఫ్ ఓపెన్ ఆఫ్ ఫైల్ నేమ్ కమా మోడ్. ఇక్కడ ఒక స్టేట్మెంట్, ఇఫ్ స్టేట్మెంట్ రాసాను చూడండి. ఇక్కడ ఫైల్ పాయింటర్ డబుల్ ఈక్వల్స్ టు నల్ అయితే కెనాట్ ఓపెన్ ద ఫైల్. అంటే సి ఆ నేమ్తో ఆల్రెడీ ఫైల్ ఉందనుకోండి, ఫైల్ పాయింటర్ ఏం చేస్తుందంటే నల్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. నల్ వాల్యూ రిటర్న్ చేస్తుందంటే సి ఆల్రెడీ ఆ ఫైల్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నట్లు లెక్క. అంటే దట్ మీన్స్ సి ఏ అదర్ దాన్ దట్ నల్ వాల్యూ అనుకోండి, సి దెన్ ఇట్ యూ కెన్ క్రియేట్ ద ఫైల్. కండిషన్ ఫాల్స్ అవుతుంది మనకి, ఏమవుతుంది మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళిపోయి ఇక్కడ ఈ స్టేట్మెంట్స్ మనం ఇక్కడ ఎన్నైనా రాసుకుంటాం స్టేట్మెంట్స్. నెక్స్ట్ ఫైనల్లీ ఎఫ్ క్లోజ్. ఓకే, ఎఫ్ క్లోజ్ ఫైల్ని క్లోజ్ చేసాము అండ్ గెట్ సిహెచ్ క్లోజ్ దట్ వన్. ఓకే, సి అబ్జర్వ్ చేయండి, ఎఫ్ క్లోజ్ ఆఫ్ ఎఫ్పి, జస్ట్ ఇట్ ఈస్ క్లోజింగ్ దట్ ఫైల్. సి అబ్జర్వ్ చేయండి, నేను ఇప్పుడు డేటా రైట్ చేస్తాను. సి జస్ట్ ఎ మినిట్.
So write data into, say just I want to write a data into a file. Just రాయడానికి ముందు just I want to draw a small diagram. Okay. Observe చేయండి. ఇది కీబోర్డ్. See, observe చేయండి. అది సి ప్రోగ్రాము. ఇది వచ్చి కీబోర్డు. ఇది వచ్చి శాంపిల్ ఫైల్. sample.txt అనుకున్నాం. కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ బై యూజింగ్ దిస్ ప్రోగ్రామ్ కీబోర్డ్ నుంచి నేను ఇన్పుట్ తీసుకోవడానికి
గెట్ క్యార్ అని ఒక ఫంక్షన్ తీసుకుంటా. ఓకే, ఇన్పుట్ ఫ్రమ్ కీబోర్డ్. అయితే ఇక్కడ చూడండి, గెట్ క్యార్. ఓకే, చూడండి, ఆ డేటాని ఫైల్లో రైట్ చేయడానికి పుట్సి అనే ఫంక్షన్ రాస్తాం. పుట్సి అనే ఫంక్షన్ తీసుకొని మనం ఫైల్లోకి రైట్ చేస్తాం. పుట్సి రైటింగ్ డేటా ఇంటూ ఫైల్. ఓకే, అబ్జర్వ్ చేయండి, కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకోవడానికి గెట్ క్యార్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. ఆ కీబోర్డ్ నుంచి మనం తీసుకున్న ఇన్పుట్ని ఫైల్లో రైట్ చేయడానికి పుట్సి అనే ఫంక్షన్ తీసుకున్నాను. మన ఫైల్ ఏంటి? sample.txt. సి సి లాంగ్వేజ్ క్లాసెస్. ఈ టెక్స్ట్ మనం ఫైల్లోకి రాసామనుకున్నాం. మళ్ళీ ఇదే డేటాని నేనేం చేస్తున్నాను ఇక్కడ, మళ్ళీ ఫైల్ నుంచి రీడ్ చేస్తాను. ఈ ఫైల్ నుంచి డేటాను రీడ్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తాం ఇక్కడ, గెట్ సి ఫంక్షన్ వాడతాం. ఓకే, అంటే ఫైల్ నుంచి తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మనం ఏం చేయాలి, ఎక్కడ డిస్ప్లే చేయాలి? అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి కదా. సి దీని మీద డిస్ప్లే చేయడానికి మనం ఏం చేసుకుంటున్నాం ఇక్కడ, printf అనే ఫంక్షన్ యూజ్ చేస్తుంది. చూడండి, సి మనం కీబోర్డ్ నుంచి ఏదైతే ఇన్పుట్ తీసుకున్నామో దాన్ని మనం ఏం చేసాము, ఇదేమో సి ప్రోగ్రామ్, మధ్యలో ఉన్నది సి ప్రోగ్రామ్. ఆ సి గ్రూప్ ప్రోగ్రాంలో గెట్ క్యార్ అనే ఫంక్షన్ యూజ్ చేసి కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఆ ఇన్పుట్ని మనం పుట్సి ఫంక్షన్ యూజ్ చేసి మనం ఎక్కడ రాసాం, అది ఫైల్ sample.txt ఫైల్లో రాసాం. మళ్ళీ అదే డేటా మళ్ళీ రీడ్ చేసి మనం అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయాలి. ఇప్పుడు మనకి మళ్ళీ అక్కడి నుంచి డేటా తీసుకురావడం గెట్ సి అనే ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. ఇది అవుట్పుట్ స్క్రీన్. సో ఇక్కడ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం డిస్ప్లే చేసాం. ఇక్కడ డిస్ప్లే చేసిన అవుట్పుట్ ఏంటది, సి లాంగ్వేజ్ క్లాసెస్. ఓకే, ఇలా మనం డిస్ప్లే చేస్తాం. ఓకే, చూడండి, యాజ్ పర్ ద డయాగ్రామ్ నేను ఈ ప్రోగ్రామ్ని రైట్ చేస్తాను. ఇన్పుట్ దట్ మీన్స్
ఆ ఫైల్లోకి మనం ఇన్పుట్ రాయాలంటే ఒక ప్రోగ్రామ్ రాయాలి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ డేటాని మళ్ళీ రీడ్ చేసి మళ్ళీ అవుట్పుట్ డిస్ప్లే చేయాలంటే మళ్ళీ ఇంకొక ప్రోగ్రామ్ రాయాలన్నమాట. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ ఫంక్షన్స్ మనం యూస్ చేసుకుందాం. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనకి ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేసి మనం ఇప్పుడు ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే, సి చూడండి, యాజ్ పర్ ద సింటాక్స్ అనమాట. చూడండి, యాజ్ యూజువల్ hash include main function, file pointer and data types and whatever that file pointer, fopen, file opening mode, and if file pointer equals to null and puts off cannot open the file, and then ఎక్కడ కావాలంటే printf కూడా రాసుకోవచ్చు, ఏం కాదు. right now exit. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే మనకు ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ స్టేట్మెంట్స్ రాస్తూ ఉంటాం, మనం ఏది రాయాలనుకుంటే అవి. ఫైనల్గా ఫైల్ క్లోజ్ చేసేయాలి. అంటే ఇక్కడ ఫైల్ ఓపెన్ చేయడానికి ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ అండ్ ఫైల్ క్లోజ్ చేయడానికి ఎఫ్ క్లోజ్ ఫంక్షన్. ఓకే, ఫస్ట్ ఇవి మెయిన్ ఉండాల్సి ఉంటుంది. ఓకే, యాజ్ పర్ ద సింటాక్స్ ఓన్లీ, జస్ట్ ఐ విల్ రైట్ ఎ ప్రోగ్రామ్. ఓకే, ఈ జస్ట్ ఈ డయాగ్రామ్ చూపిస్తూ మీకు దట్ మీన్స్ యాజ్ పర్ సింటాక్స్ నేను ప్రోగ్రామ్ రాస్తాను. ఓకే, అబ్జర్వ్ చేయండి. file1.c చూడండి, hash include stdio.h void main ఫస్ట్ ఏం తీసుకోవాలి మనం, ఫైల్ పాయింటర్. ఫైల్ ఇస్ ద కీవర్డ్, ఇది క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి. ఫైల్ పాయింటర్ వచ్చి $fp అనుకుందాం. తర్వాత క్యార్ సిహెచ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను, అంటే ఒక క్యారెక్టర్ని ఇన్పుట్ కింద తీసుకోవచ్చు అనమాట. ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ ఆఫ్ డబల్ కోట్స్ xyz.txt is the text file, comma, mode is called as W mode, write mode. Okay, write mode. చూద్దాం. అయితే ఆల్రెడీ ఫైల్ క్రియేట్ అయ్యిందో లేదో చెక్ చేయాలి కాబట్టి ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ ఆఫ్, సారీ ఇక్కడ ఒక కండిషన్ రాద్దాం. ఇఫ్ ఎఫ్పి డబల్ ఈక్వల్స్ టు నల్ అయితే printf file already exists.
లేదంటే కెనాట్ ఓపెన్ ద ఫైల్. కెనాట్ ఓపెన్ ద ఫైల్. ఎగ్జిట్ ఆఫ్ 0. Just a minute. చూడండి, ఎగ్జిట్ ఆఫ్ 0 అంటే ఇంకా ఫైల్ క్రియేట్ చేయదు అనమాట ఈ కండిషన్ ట్రూ అయితే. ఒకవేళ ఈ కండిషన్ ట్రూ కాలేదనుకోండి అంటే ఆ నేమ్తో ఫైల్ లేనట్టు లెక్క. కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి, అంటే దట్ మీన్స్ ఇక్కడ ఎగ్జిట్ అంటే అక్కడతో క్లోజ్ అయిపోద్ది ప్రోగ్రామ్. కానీ ఆల్రెడీ ఆ నేమ్తో ఫైల్ లేదు కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ డేటా రాస్తాను. వైల్ ఆఫ్ 1 అని అలా తీసుకుంటే ఏంటంటే అది ఇన్ఫైనైట్ లూప్ అవుతుంది అనమాట. దీని మధ్యలో ఒక లాజిక్ రాస్తాం. చూడండి, సిహెచ్ ఈక్వల్స్ టు, సిహెచ్ అనేది క్యారెక్టర్ వేరియబుల్ కదా, గెట్ కేర్ ఆఫ్ గెట్ కేర్ అని తీసుకున్నాను. అంటే ఇది ఇట్ విల్ రీడ్ ద క్యారెక్టర్ ఫ్రమ్ దట్ కీబోర్డ్ అనమాట. సిహెచ్ ఈక్వల్స్ టు గెట్ కేర్, పుట్ సి ఆఫ్ సిహెచ్ కామా ఎఫ్పి. ఎఫ్పి అంటే మీనింగ్ ఏంటి మనకి, శాంపిల్ డాట్ టీఎక్స్టీ అని. చూడండి, ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ ఆఫ్ XYZ డాట్ టీఎక్స్టీ రైట్ మోడ్ కదా. కాబట్టి ఇదేం చేస్తుంది మనకి, ఎఫ్ పుట్ సి, ఇట్ ఈస్ రైటింగ్ ద డేటా. ఓకే, ఎఫ్ పుట్ సి. అయితే ఎక్కడ చికెన్ బ్రేక్ అవ్వాలి కదా. చూడండి, ఇక్కడ ఒక కండిషన్ రాద్దాం. ఇఫ్ సిహెచ్ డబల్ ఈక్వల్స్ టు 27 అని రాశాను. అంటే మన కీబోర్డ్లో ఎస్కేప్ బటన్ ఉంది కదా, ఆ ఎస్కేప్ బటన్కి యాస్కీ వాల్యూ 27 అనమాట. అది ప్రెస్ చేస్తే మనకి అక్కడి నుంచి లూప్ టెర్మినేట్ అయిపోవాలి. ఓకే, బ్రేక్. ఓకే, ఇప్పుడు చూడండి, ఎఫ్ క్లోజ్ ఆఫ్ ఎఫ్పి. నెక్స్ట్ గెట్ సిహెచ్. అబ్జర్వ్ చేయండి, యాజ్ పర్ సింటాక్స్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ సింటాక్స్ ఓన్లీ ప్రోగ్రామ్ రాశాను అనమాట. జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గో విత్ డయాగ్రామ్. కీబోర్డ్ నుంచి ఇన్పుట్ తీసుకున్నాం బై యూజింగ్ గెట్ క్యార్. తీసుకున్న తర్వాత పుట్ సి యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే శాంపిల్ డాట్ టీఎక్స్టీ ఫైల్లో డేటాను రైట్ చేస్తాం. మళ్ళీ రైట్ చేసిన తర్వాత మళ్ళీ రీడ్ చేయాలి. రీడ్ చేయడానికి వేరే ప్రోగ్రామ్ రాయాలి. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడండి, యాజ్ పర్ ద సింటాక్స్ ఫైల్ మనం ఫస్ట్ మెయిన్ స్టార్ట్ అయిన తర్వాత ఫైల్ పాయింటర్ తీసుకున్నాం. నెక్స్ట్ డేటా టైప్, క్యారెక్టర్ డేటా టైప్ తీసుకున్నాం. నెక్స్ట్ ఫైల్ పాయింటర్ ఈక్వల్స్ టు ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ యూజ్ చేసి ఫైల్ని క్రియేట్ చేసాం. రైట్ మోడ్లో ఓపెన్ చేసాం. అది ఆల్రెడీ ఉందో లేదో చెక్ చేసాము.
ఓకే, సి తర్వాత మనం లాజిక్ రాసాం, రైట్? దట్ మీన్స్ ఫైల్ ఏదైతే లాజిక్ ఉందో దానికి డేటా రైట్ చేయడానికి లాజిక్ రాసాం. ఓకే, సి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? సి ఆల్ట్ ఎంటర్. సి మీరు ఈ స్టేట్మెంట్ ఒకటి ఎక్కడున్న ప్రాబ్లం ఏం లేదు. ఈ పుట్సి అనేది నేను ఇక్కడ లాస్ట్లో రాశాను కదా, మీరు కావాలనుకుంటే ముందు కూడా రాసుకున్న ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ ఆల్ట్ ఎంటర్. ఇప్పుడు ఫైల్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఆల్ట్ F9. దట్ మీన్స్ I'll compile the program. No errors. I will execute this program. చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను ఎస్కేప్ బటన్ ప్రెస్ చేసినప్పుడు సమ్ అదర్ సింబల్ వచ్చింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆల్రెడీ టెర్మినేట్ అయింది. ఇప్పుడు ఏంటి మనకి, ఆల్రెడీ మనం అవుట్పుట్ స్క్రీన్ మీద మనం దట్ మీన్స్ సమ్ దట్ మీన్స్ మనం ఏదైతే ఇన్పుట్ తీసుకున్నామో మళ్ళీ దాన్ని మళ్ళీ అవుట్పుట్ కింద ఫైల్ నుంచి రీడ్ చేయాలి. ఓకే, ఫైల్ నుంచి రీడ్ చేయాలి. అబ్జర్వ్ చేయండి. ఫైల్ నుంచి మనం డేటా రీడ్ చేయడానికి సార్ అబ్జర్వ్ చేయండి. ఏది మనం ఏదైతే ఫైల్ తీసుకున్నామో xyz.txt కదా, అక్కడి నుంచి మళ్ళీ మనం డేటా రీడ్ చేయడానికి మనం ఏం చేస్తాం, గెట్ సి ఫంక్షన్ ఏం చేస్తుంది, అందులో ఉన్న డేటాను రీడ్ చేస్తుంది క్యారెక్టర్ బై క్యారెక్టర్. దాన్ని మళ్ళీ మనం అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూస్ చేస్తాం అనమాట. సి మళ్ళీ మనం ఫైల్లోంచి డేటా రీడ్ చేయాలన్నా సరే మళ్ళీ ఫైల్ ఓపెన్ చేస్తేనే కదా రీడ్ చేయగలుగుతాం. కాబట్టి మళ్ళీ ఇంతకు ముందు ఉన్న సింటాక్స్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. అంటే మీకు ప్రోగ్రామ్ చూపిస్తాను. నెక్స్ట్ ఐ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. రీడింగ్ డేటా ఫ్రమ్ ఫైల్. రీడింగ్ డేటా ఫ్రమ్ ఫైల్ అంటే ఫైల్ మళ్ళీ మనం ఏం చేయాలి, యాజ్ యూజువల్ ఫైల్ పాయింటర్, డేటా టైపు, ఫైల్ ఓపెనింగ్ మోడ్. ఈసారి రీడ్ మోడ్, ఫైల్ నుంచి డేటా మనం రీడ్ చేస్తున్నాం కాబట్టి రీడ్ మోడ్. నెక్స్ట్ గెట్సి అనే ఫంక్షన్తో నేను ఇక్కడ ఒక కండిషన్ రాసుకున్నాను. ఓకే, గెట్సి అనే కండిషన్తో గెట్సి అనే ఫంక్షన్ యూస్ చేసి నేను ఏంటంటే డేటాని రీడ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి. ఆ క్యారెక్టర్ బై క్యారెక్టర్ మళ్ళీ సిహెచ్ అనే వేరియబుల్లో నేను స్టోర్ చేస్తున్నాను. ఇది ఎంతవరకు, లాస్ట్ క్యారెక్టర్ మనకి రీడ్ అయ్యేంత వరకు. ఫైనల్లీ ఇదంతా లూప్లోనే ఉంది కాబట్టి డిస్ప్లే చేస్తుంది. ఈ ప్రోగ్రామ్ దట్ మీన్స్ ఇంతకుముందు ప్రోగ్రామ్తో మనం ఏం చేసాము, డేటా రైట్ చేసాం. ఇప్పుడు మనం డేటాను మళ్ళీ రీడ్ చేద్దాం, చూద్దాం. I will click on that file, new file, new, #include
stdio.h void main. ఇంతకు ముందు ఉన్న స్టెప్సే మళ్ళీ రిపీట్ చేస్తాం అనమాట. కాకపోతే కొన్ని చేంజ్ అవుతాయి. సే ఫైల్ పాయింటర్ స్పేస్ హ్యాస్ట్రిక్ ఎఫ్పి ఫైల్ పాయింటర్ char ch is the data variable. Right now fp is equal to f open of ఇంతకుముందు మనం క్రియేట్ చేసిన ఫైల్ ఏంటి xyz.txt. కానీ అప్పుడు మనది రైట్ మోడ్, అందులోకి డేటా రైట్ చేసాం. ఇప్పుడున్న మోడ్ రీడ్ మోడ్ ఆర్. ఓకే, రీడ్ మోడ్. సి అయితే రీడ్ మోడ్తో అయితే మనం ఏం ప్రోగ్రామ్ రాలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, చెక్ చేద్దాం రీడ్ మోడ్తో అసలు ఫైల్ ఉందా లేదా. ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్స్ టు నల్ అయితే, ఎఫ్పి డబుల్ ఈక్వల్ టు నల్ అయితే printf cannot create a file. ఈ సింటాక్స్ అంతా యాజ్ యూజువల్. నెక్స్ట్ ఎగ్జిట్ ఆఫ్ 0. ఇప్పుడు మనం డేటాను రీడ్ చేస్తున్నాం. ఇక్కడ అబ్జర్వేషన్, ఇంతకుముందు మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద ఏమైనా అవుట్పుట్ ఉంటే దాన్ని క్లియర్ చేసేద్దాం. clr ser is the function. ఆల్రెడీ మనకు తెలుసు కదా ఇది. నెక్స్ట్ మనకి ఫైల్లో ఎంత డేటా ఉందో అంతా రీడ్ చేయాలి కదా. సో వైల్ ఆఫ్ ch equals to get c of, అంటే అది ఎక్కడి నుంచి రావాలి, ఫైల్లో నుంచి రావాలి కాబట్టి fp ఇదంతా ఫంక్షన్ బ్రాకెట్స్లో పెట్టద్దు. అందులో ఉన్న డేటా అయిపోయేంత వరకు రీడ్ చేయాలి. నాట్ ఈక్వల్స్ టు eof, దట్ మీన్స్ ఎండ్ ఆఫ్ ద ఫైల్ అనమాట. ఓకే, ఎండ్ ఆఫ్ ద ఫైల్. ఇప్పుడు వచ్చే ప్రతి క్యారెక్టర్ని మళ్ళీ మనం ch లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి printf %c కామా ch. ఫైనల్గా మళ్ళీ ఫైల్ క్లోజ్ చేయాలి. ఫైల్ క్లోజ్ ఆఫ్ fp finally get ch, రైట్. సేవ్ చేద్దాం మళ్ళీ ఫైల్. ఫైల్ r.c అని పెట్టాను కదా. రీడ్ మోడ్ అనమాట. అబ్జర్వ్ చేయండి. Alt F9 ఫర్ కంపైలేషన్.
నో ఎర్రర్స్, ఎగ్జిక్యూషన్, కంట్రోల్ F9. చూడండి, ఇంతకుముందు ఏదైతే డేటా రైట్ చేస్తుందో మళ్ళీ దాన్నే యాజ్ ఇట్ ఈజ్ మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సి ఒక ప్రోగ్రాము మనకి టెక్స్ట్ ఫైల్లో డేటా రైట్ చేస్తే ఇంకొక ప్రోగ్రామ్ ఏమొచ్చింది, ఆ టెక్స్ట్ ఫైల్లో ఉన్న డేటాని మనకి రీడ్ చేసి మళ్ళీ అవుట్పుట్ కింద మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సి ఫైల్ రైట్ మోడ్ అండ్ రీడ్ మోడ్స్. ఓకే, సి మీకు ఇక్కడ ఏంటంటే జస్ట్ వాట్ ఆర్ ద ఫైల్ ఆపరేటింగ్ మోడ్స్ ఆర్ దేర్ అండ్ బేసిక్ సింటాక్స్, దట్ ఈస్ ద మెయిన్ అనమాట. ఓకే, examination point of view also it is more helpful to you.